మా అమ్మకి యాక్సిడెంట్ అయిందని మీకు తెలుసు, తన చావు బతుకుల మధ్య ఉందని మీకు తెలుసు. అయినా మీరు ఒక ఫోన్ కూడా చేయలేదు. వాడెందుకు పట్టించుకుంటాడు? నువ్వు నోర్మోయ్. గొంతు చించుకన్నారు. ఎవడొచ్చి కాపాడుతాడో నేను చూస్తాను. చంద్రముఖి చంద్రముఖి ఏ పెగు నిన్ను కన్నదు గాని ఏ రగబంధం ఉన్నదు గాని మనసు తెలిసిన మనిషొకరుంటే నీకు చాలమ్మా. నీ చిట్టి గుండెకు గుప్పెడు ప్రేమే తోడు నీడమ్మా. తొణకని బెణకని వెనకడు గెరుగని ధీరవనితవు నీవేనమ్మా. హలో హలో కార్తీక్, ఆంటీకి ఎలా ఉంది? డాక్టర్స్ ఏమన్నారు? పర్వాలేదు మేనక, అమ్మని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చాం. కొంచెం రెస్ట్ అవసరం అని డాక్టర్ చెప్పారు. పోనీలే కార్తీక్, ఆంటీకి ప్రమాదం తప్పింది, అది చాలు. నేను రేపు ఇంటికి వచ్చి ఆంటీని చూస్తాను కార్తీక్. అలాగే. చందుకి ఈ విషయం తెలుసా? తెలుసు కార్తీక్, కానీ ఏమీ తెలియనట్టు నటిస్తుంది. నిన్న మా ఇంటికొచ్చింది, పిల్లల్ని అప్పగించమని అడిగింది. కుదరదు అని చెప్పి తిప్పి పంపించేశాను. పాపం ఫీల్ అయినట్టుంది. సరే కార్తీక్, ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు కానీ, నేను రేపు కలుస్తాను. మేనక, చందు ప్రవర్తన కారణం ఏంటో ఏమన్నా తెలిసిందా? తెలీదు కార్తీక్, తన విషయం బయటపడకుండా జాగ్రత్త పడుతుంది. అది కనుక్కోవాలనే నా ప్రయత్నం కూడా. అందుకే తనకి పిల్లల్ని అప్పగించకుండా అపోజ్ చేసినట్టు నటించాను. నువ్వేం కంగారు పడకు కార్తీక్. చందు అక్క ఎందుకిలా చేస్తుందో తెలుసుకునే బాధ్యత నాది. సరేనా? ఉంటాను కార్తీక్. ఆంటీ జాగ్రత్త. ఇంత కష్టపడి ప్లాన్ చేస్తే అంతా వృధా అయిపోయింది. ఈ పాటికి కార్తీక్ని పెళ్లి చేసుకొని ఆ ఇంట్లో కోడలుగా హాయిగా ఉండేదాన్ని. మొత్తం వేస్ట్ అయిపోయింది. హలో లేలా, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నాను మేడం. ఇంట్లో ఏం చేస్తున్నావే మెంటల్? వెళ్ళి ఆ కార్తిక్ గాడి ఇంట్లో ఏడు. అక్కడ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు. ఏంటి మేడం మీరనేది? నేనిప్పుడు కార్తీక్ ఇంటికి ఎలా వెళ్ళగలను? పెళ్ళి ఆగిపోయింది కదా. అక్కడేనే నువ్వు తెలివి ఉపయోగించాల్సింది. ఇప్పుడు నువ్వు కార్తిక్ గాడితో వాడింట్లో ఉంటేనే నీకు నాకు ఇద్దరికి లాభం. ఎలా మేడం? ఎలా అంటే మొద్దు, ఏదో ఒక వంకతో వాడింట్లో చేరు. అదే ఎలా అనేది అర్థం కావడం లేదు మేడం. ఏమర్థమవుతుందా నీకు? నేనిచ్చిన డబ్బు మాత్రం తీసుకుని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావా? లేదు మేడం, నాకేం తోచడం లేదు. పోనీ మీరే చెప్పండి ఏం చేయాలో. అర్థమైందిగా? అర్థమైంది మేడం. సూపర్ ప్లాన్ వేశారు. మీకు మీరే సాటి మేడం. హేయ్, పొగడ్తలు తర్వాత, ముందు జరగాల్సింది చూడు.
అలాగే మేడం. ప్రతిదీ చెప్పాలి. అమ్మా ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? జలజ గురించేరా. తను నాకు కిడ్నీ ఇచ్చిందంటే ఇంకా నాకు నమ్మకం కలగడం లేదురా. నాకు అలాగే ఉందమ్మా. కానీ సరైన టైంలో రెస్పాండ్ అయింది. నువ్వు మాకు దక్కేలా చేసింది. అదే అర్థం కావడం లేదు నాన్న. మొదటి నుంచి యశోధర, జలజ మన కుటుంబం మీద పగతో ఉన్నారు. వాళ్ళు ప్రాణాలు తీసే రకమని తెలుసు. కానీ ఇలా ప్రాణాలు కాపాడటం కూడా తెలుసంటే ఆశ్చర్యంగా ఉంది. ఇది కళ నిజమా అన్నట్టుంది. నిజమే అమ్మా. ఆ రోజు నీ కిడ్నీ ఇచ్చే డోనర్ కోసం మేమెంతో వెతికాం. కానీ ఎక్కడా దొరకలేదు. ఆల్మోస్ట్ హోప్ వదిలేసుకునే సమయంలో జలజ్ వచ్చి నేను సేవ్ చేసింది. నీకు యాక్సిడెంట్ అయిందనే విషయం తనకెవరు చెప్పారో తెలియదు, కానీ కరెక్ట్ టైంకి వచ్చి నేను కాపాడింది. బహుశా ఆ దేవుడే పంపించాడేమో. కావచ్చు కార్తీక్. భగవంతుడు ఈ రూపంలో జలజ మనసుని మార్చాలనుకున్నాడేమో. లేకపోతే ఎంతో మంది ఉన్నా కూడా జలజ వల్లే నేను బతకడమేంటి? నాకు జలజ మారిందేమో అనిపిస్తోందిరా. రాహుల్ కూడా అదే అంటున్నాడమ్మా. అవునమ్మా, నేను కాపాడినందుకు థ్యాంక్స్ చెప్పడానికి రాహుల్ జల్జ్ దగ్గరికి వెళ్ళాడు. జల్జ్ ఇంతకు ముందులా కాకుండా చాలా పద్ధతిగా మాట్లాడిందంట. ఆంటీని కాపాడటానికి ఏమైనా చేస్తాను అందంట. గతంలో తను చేసిన పొరపాట్లకి చాలా గిల్టీగా ఫీల్ అయిందని చెప్పాడు. చాలా రోజుల తర్వాత జలజని రాహుల్ అక్క అని పిలిచాడు. తను అలా అన్నాడంటే నిజంగానే జలజ మారిందేమో అనిపిస్తుంది. కానీ ఆ యశోధర ఇంకా మారలేదు. అది మారదు కార్తీక్. మారిన జలజని కూడా అది ప్రశాంతంగా ఉండనివ్వదు. కిడ్నీ ఇచ్చినందుకు జలజని ఎంత టార్చర్ పెడుతోందో ఏంటో. కార్తీక్, ఒకసారి జలజకి ఫోన్ చేయరా, మాట్లాడాలనుంది. అలాగేనమ్మా. తనే చేస్తుందమ్మా. హలో కార్తీక్. ఆంటీకి ఎలా ఉంది కార్తీక్? పర్వాలేదు జల్జా, బానే ఉంది. కొంచెం రెస్ట్ అవసరం అని డాక్టర్ చెప్పారు. యాక్చువల్గా నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఇంతలో నువ్వే చేశావు. అమ్మ నీతో మాట్లాడాలంది. చాలా సంతోషంగా ఉంది కార్తీక్. నేను నీ నుండి ఇలాంటి మాటలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ కార్తీక్. ఒకసారి అమ్మతో మాట్లాడి జల్జా. హలో జలజ, ఎలా ఉన్నావమ్మా? నాకేంటా ఆంటీ, బానే ఉన్నాను. మీ మాట విని ఇప్పుడింకా సంతోషంగా ఉన్నాను. మీరెలా ఉన్నారా ఆంటీ? టాబ్లెట్స్ కరెక్ట్ టైంకి వేసుకుంటున్నారా? జలజ, నా కోసం నువ్వెందుకమ్మా నీ ప్రాణాల్ని రిస్క్లో పెట్టావు? నీకేమైనా అయ్యుంటే? నాకేమవుతుందాంటీ? ఆ సమయంలో కార్తీక్ మీరు తప్ప నాకేమీ గుర్తు రాలేదాంటీ. మీకు యాక్సిడెంట్ అయిందని తెలియగానే మీకేమైందో అన్న కంగారులో హాస్పిటల్కి వచ్చాను. విషయం తెలుసుకొని కిడ్నీ ఇచ్చాను. ఎందుకమ్మా?
నీకు మా మీద అంత ప్రేమ, నీకు మేమేం చేశామని? అదేంటి ఆంటీ అలా అంటారు? మీకోసం కిడ్నీ ఏంటి, ప్రాణాలు కూడా ఇచ్చేదాన్ని. మీరేదో చెయ్యాలనో లేక ఏదో చేస్తారనో ఈ పని చేయలేదాంటీ. కానీ ఇప్పుడు మీరు కార్తీక్ నాతో మాట్లాడిన పద్ధతి చూస్తే నేను చేసింది ఒక మంచి పనని, మంచి పని చేస్తే ప్రేమ ఆటోమేటిక్గా కలుగుతుందని నాకు అర్థమైంది. ప్రేమని మంచితో జయించొచ్చని తెలియక మా అమ్మ మాటలు విని ఇన్ని రోజులు నేనే మీకు దూరం అయ్యానాంటీ. ఇప్పుడు కార్తీక్ నన్ను యాక్సెప్ట్ చెయ్యకపోయినా ఇకపై తప్పులు మాత్రం చెయ్యనా ఆంటీ. కలిసుంటేనే ప్రేమ అనుకున్నాను, కానీ కలిసిమెలిసి ఉంటేనే నిజమైన ప్రేమ ఉంటుందని గ్రహించాను. జలజ, నీలో ఈ మార్పు వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. చాలా సంతోషంగా ఉందమ్మా. ఆంటీ, మిమ్మల్ని ఒకసారి చూడాలనుందా ఆంటీ? అదేంటమ్మా, పర్మిషన్ ఎందుకు? నువ్వు ఎప్పుడైనా రావచ్చు. నువ్విక్కడకు రావడానికి ఇక పైన ఎవరూ అడ్డు చెప్పరు, కార్తీక్ కూడా. థ్యాంక్స్ ఆంటీ, ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను రేపే అక్కడికి వస్తానంటీ. జలజ, నీకు ఆపరేషన్ అయింది కదా, మరి నువ్వెలా వస్తావు? ఏం పర్వాలేదాంటీ, మీతో మాట్లాడిన సంతోషంలో నాకు ఏ నొప్పి తెలియడం లేదు. ఐఎమ్ ఓకే ఆంటీ, ఉంటాను. సరే జలజ. రాహుల్ చెప్పింది నిజమే కార్తీక్. జలజలో పూర్తిగా మార్పొచ్చింది. రేపే నన్ను చూడ్డానికి వస్తానంది. తనలో మార్పు వచ్చిందంటే అంతకన్నా మనకు కావాల్సిందే ఉందమ్మా. నువ్వు రెస్ట్ తీసుకోమ్మా, నేను ఇప్పుడే వస్తాను. నారాయణ, నారాయణ! వస్తున్నానండి. ఈ తల్లి కూతుళ్ళతో చచ్చిపోతున్నాం. ఏటీఎంలో కార్డు పెట్టగానే డబ్బులు బయటకు వచ్చేసినట్టు పిలవగానే పని అయిపోవాలంటారు. చెప్పండి, ఏం కావాలి? నన్ను కార్తీక్ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళు. అట్టాగే. ఏంటి, కార్తీక్ ఇంటికి తీసుకెళ్లాలా? అసలు మీకు ఇట్టంటే ఆలోచనలు ఎట్టా వస్తాయండి? రేయ్, నేనింతకు ముందే మాలిని ఆంటీతో మాట్లాడాను. తనే నన్ను ఇంటికి రమ్మన్నారు. అందుకే చెప్తున్నాను, నన్ను కార్తీక్ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళమని. వామ్మో, నా వల్ల కాదండి బాబు. ఓసారి మీరు చెప్పా పెట్టకుండా వాళ్ళ ఇంటికి వెళ్తేనే కన్న కూతురని కూడా చూడకుండా మిమ్మల్ని చెడామడ చెవాట్లు పెట్టింది. అట్టాంటిది నేను మిమ్మల్ని ఆ ఇంటికి దగ్గరుండి తీసుకెళ్లానని తెలిస్తే ఇంకేమైనా ఉందా? నా డొక్క చించి డోలు వాయిస్తా ఇంటర్నేషనల్ కచేరీ చేసేస్తే. నా వల్ల కాదండి బాబు. కావాలంటే మీరు ఎలా నా వల్ల. నేను వెళ్లే పరిస్థితుల్లో ఉంటే నిన్నెందుకు తీసుకువెళ్ళమంటాను? అదంతా నాకు తెలియదు జలజమ్మా. ఇదిగో, అనవసరంగా నన్ను అందులో ఇన్వాల్వ్ చేయమాక. మీకు దండం పెడతానండి. రేయ్, ఇప్పుడు నన్ను తీసుకువెళ్తావా లేకపోతే ఆ డోలేదో నన్నే వాయించమంటావా? వామ్ము, ఆ ముసలి డోల్నంటే ఎట్టాగొట్టగా తట్టుకోవచ్చు కానీ ఈ వయసు డోల్ని భరించడం కష్టం. ఛీ, నా వీక్నెస్తో ఆటాడేసుకుంటున్నారు వీళ్ళు. అది కాదు జలజమ్మా, పరిస్థితి నీకు అర్థం కావట్లేదు. ఓసారి కూల్గా ఆలోచించు. మాట్లాడకుండా నేను చెప్పినట్టు చేస్తావా లేదా? నువ్వెలాగూ నా మాట వినేటట్లు, నేనే నీ మాట వింటానులే. హలో మేనక, నేను చందుని. నువ్వా? నాకెందుకు ఫోన్ చేశావు? పిల్లల్ని అప్పగించనని చెప్పాను కదా. నా మాట విను మేనక.
నేను నిన్ను సొంత చెల్లెలుగా భావించాను కాబట్టే మెల్లగా అడుగుతున్నాను. ఆ విషయం నేను పక్కన పెడితే నా పద్ధతి ఇంకోలా ఉంటుంది. ఏంటి చంద్రముఖి, భయపెడుతున్నావా? హెచ్చరిస్తున్నాను మేనకా. ఆ పని నేనెప్పుడో చేశాను. నువ్వింటికొచ్చి పిల్లల్ని అడిగినప్పుడే నిన్ను హెచ్చరించాను. అయినా నువ్వు పదే పదే ఆ విషయమే మళ్ళీ అడుగుతున్నావు. వాళ్ళు నా పిల్లలు మేనకా. ఎలా వాళ్ళని వదిలేస్తాను? ఖచ్చితంగా వాళ్ళ నా దగ్గరికి చేర్చుకుంటాను. చూస్తూ ఉండు. అది నీ వల్ల కాదు చందు. నీకు మామూలుగా చెప్తే అర్థం అయ్యేలా లేదు మేనకా. నీ రూట్లోకే వచ్చి చెప్పేలా చేస్తున్నావు. నువ్వు ఏ రూట్లో వచ్చినా తిరిగి అదే రూట్లో వెనక్కెళ్లాల్సొస్తుందే కాని పిల్లల్ని మాత్రం నా దగ్గర నుంచి తీసుకెళ్లలేవు. సరే మేనకా, ఎవరు ఓడతారో ఎవరు గెలుస్తారో కాలమే నిర్ణయిస్తుంది. నేను కాలాన్ని నమ్మను చందు, నన్ను నేను నమ్ముతాను. కాలంలాగే నీ క్యారెక్టర్ ఎప్పుడూ మారుతుంది కాబట్టే నువ్వు దాని గురించి మాట్లాడావు. టైంలో ట్రావెల్ చేస్తే పర్వాలేదు కానీ ఆ టైంని నమ్ముకుంటూ కూర్చుంటే పనులు జరగవు. ఉపోద్ఘాతాలు వద్దు మేనకా. విని విని బోర్ కొట్టేసింది. మూర్ఖులకి వాస్తవాలు ఉపోద్ఘాతాల్లాగే వినిపిస్తాయి. మేనకా, నోరు జారుతున్నావు. నన్ను నా సెల్ఫ్ రెస్పెక్ట్ ని అవమానిస్తున్నావు. కరెక్ట్ కాదు మేనకా. యు విల్ పే ఫర్ ఇట్. మూల్యం చెల్లించుకోవడానికి నేను నీలా మూర్ఖంగా ప్రవర్తించలేదు చంద్రముఖి. ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకోలేని తల్లికి పిల్లల్ని పెంచడం తెలీదు అని చెప్తున్నాను. అందుకే నీ పిల్లల్ని నీకప్పగించడం కుదరదు అంటున్నాను. ఇక మాటలు అనవసరం మేనకా. నేను డిసైడ్ అయ్యాను. నా పిల్లల్ని నీ దగ్గర నుంచి విడిపించుకునేంతవరకు నేను నిద్రపోను. అయితే ఇకపై నువ్వు ఎప్పటికీ నిద్రపోవడం కుదరదు చంద్రముఖి. ఎందుకంటే పిల్లల్ని నువ్వు నా నుంచి తీసుకెళ్లలేవు. బట్ నువ్వు ప్రయత్నిస్తున్నావు. అందుకోసం నీకు ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. బెస్ట్ ఆఫ్ లక్. ఇలా ఎన్ని ఉంటే అన్నీ చెప్తున్నాను. బాయ్. సారీ అక్క, పిల్లలు లేకపోతే నువ్వెంత బాధపడతావో నాకు తెలుసు. పిల్లల్ని నీకిచ్చేస్తే నువ్వు మా ఎవ్వరికీ కనిపించకుండా చాలా దూరంగా వెళ్ళిపోతావు. ఏం జరుగుతుందో ఎప్పటికీ మాకు తెలీదు. నువ్వు నిజం చెప్పేంత వరకు పిల్లలు నా దగ్గరే ఉంటారు. వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకుంటానక్క. ఏ లోటు రాకుండా చూసుకుంటాను. రాజల్జా, ఎలా ఉన్నావు జలజా? బావున్నాను ఆంటీ. మీరెలా ఉన్నారు? ఎదిగో, నువ్వు చేసిన త్యాగం వల్ల ఇలా ఉన్నాను. నేను త్యాగం చేయడం ఏంటా ఆంటీ? సహాయం చేశాను. అది నాకు కావలసిన వాళ్ళకి నేను చేసుకున్నాను. నువ్విలా మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉంది జలజా. నువ్వింతలా మారిపోతావని నేను కలలో కూడా ఊహించలేదు. నేనెప్పుడో మారాల్సిందా ఆంటీ? కానీ మా అమ్మ మాటలు విని తను చెప్పిందే కరెక్ట్ అని నమ్మి మీ అందరికీ దూరం అవ్వాల్సొచ్చింది. ప్రేమించడం అంటే ఎలాగైనా సాధించడం అనుకున్నాను. కానీ ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉండాలని తెలుసుకోలేకపోయాను ఆంటీ.
మంచి చేస్తే ప్రేమ దానంతటా అదే వస్తుందని మీరు నన్ను రిసీవ్ చేసుకునే పద్ధతిని చూస్తేనే అర్థమవుతుంది. నేను ఎన్నో చెడ్డ పనులు చేశాను, ఎంతో మందిని హింసించాను, ఎంతో మందిని చంపాను. అవన్నీ మర్చిపోయి నేను చేసిన ఒకే ఒక్క మంచి పని వల్ల మీరందరూ నన్ను ఇలా ఆదరిస్తున్నారంటే మంచికున్న పవర్ ఏంటో తెలిసిందాంటీ. చాలమ్మా, అది నువ్వు తెలుసుకున్నావు. ఇంకేం కావాలి చెప్పు. నువ్వెప్పుడూ ఇలాగే ఉండాలని మేం కోరుకుంటున్నాం. తప్పకుండా ఉంటానంటీ. మీ అందరి ప్రేమ నాకు దక్కుతుందంటే ఖచ్చితంగా ఉంటాను. సారీ కార్తిక్, నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. నీలాంటి మంచివాణ్ణి ఎలాగైనా సొంతం చేసుకోవాలన్న ఆలోచనతో, ఆశతో తెలియని తప్పులు ఎన్నో చేశాను. వామ్మో, కత్తులు రానేంటి ఇక్కడికొచ్చింది? కొట్టాలా నరకాలా వెదవా? జలజ పరిస్థితి ఏంటో తెలిసి కూడా నువ్వు దాన్ని బయటకు ఎందుకు తీసుకెళ్లేవరా? ఏమండి, నేను చెప్పానా మీ అమ్మగారు ఏమంటారో? ఇదే జరగబోతుందని చెప్పాను, అదే జరిగింది.